జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము సంతానం కలగనటువంటి ఒక జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. 4 వివాహాలు చేసుకున్నప్పటికీ ఈ జాతకుడికి సంతానం కలగలేదు. అది ఎందుకు కలగలేదో మనము విశ్లేషణ చేద్దాం. మిథున లగ్నం లగ్నం నుంచి 4వ ఇంట్లో రాహు శుక్రుడు, 5లో పంచమ స్థానంలో రవి బుధులు, 7లో కుజుడు, 8లో శని భగవానుడు, 9లో చంద్ర గురువులు, 10లో కేతువు. మిథున లగ్నం అయింది. సో గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య ఉండిపోయినాయి. రాహు నుంచి కేతువు మధ్యలో సప్త గ్రహాలు ఉండడం మనం అక్కడ గమనించవచ్చు. సో ఇది ఒక ప్రబలమైనటువంటి కాలసర్ప దోషంగా మనం ఇక్కడ దీనికి చెప్పవచ్చు. సో అలాగే సంతానానికి మొదట మనం పంచమాధిపతి యొక్క పంచమాధిపతిని చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఇక్కడ పంచమ స్థానంలో రవి లగ్నాధిపతి అయిన బుధుడితో కలిసి ఉన్నాడన్నమాట. సో రవి ఒక పాపగ్రహం. ఆ పాపగ్రహం పంచమంలో ఉండడం, లగ్నాధిపతి కూడా పంచమంలో నీచపడ్డ రవితో కలిసి ఉండడం వల్ల ఇక్కడ పంచమంలో పాపగ్రహాలు ఉండడం జరిగిందనమాట. సో ఆ రవి మీద శని మకరంలో ఉన్నాడు. శని నుంచి 10వ దృష్టి రవి బుధుల మీద పడడం వల్ల ఇక్కడ పంచమం అనేది పాడవడం జరిగింది. నెక్స్ట్ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమం నుండి పంచమానికి 1000 స్థానంలో కన్యా రాశిలో నీచపడడం జరిగింది. సో ఇక్కడ పంచమం ఆల్రెడీ పాడైంది. పంచమాధిపతి పంచమం నుంచి వ్యయంలో 12వ ఇంట్లో కన్యా రాశిలో నీచపడడం జరిగింది. సో ఇక్కడ పంచమం పాడవడం, పంచమాధిపతి పూర్తిగా బలం కోల్పోవడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ మరి చంద్రుడి నుంచి ఏమన్నా సంతానం కలగద్దా అని చూసుకుంటే, చంద్రుడు ఇక్కడ కుంభంలో ఉన్నాడు. చంద్రుడు కుంభంలో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి 5వ స్థానం మనకు మిథునం అయింది. ఆ మిథునానికి అధిపతి అయినటువంటి బుధుడు మళ్ళా ఇంకొక పాపగ్రహం అయినటువంటి రవితో కలిసి మళ్ళా 9వ ఇంట్లో ఉన్నానన్నమాట. అక్కడ పంచమాధిపతి బుధుడు రవితో కలిసి నీచపడడం జరిగింది. సో పంచమం మీద మళ్ళా కుజుడు యొక్క దృష్టి ధనుసు రాశి నుంచి. సో అక్కడ పంచమాన్ని కుజుడు చెడగొట్టేస్తాడు అన్నమాట. సో ఇక్కడ ఇంకా సంతానానికి కారకుడైనటువంటి గురువు మనకు ఇక్కడ లగ్నం నుంచి 9వ ఇంట్లో ఉన్నాడు. అది మంచి స్థానమే, కోణ స్థానమే. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ గురువు 2 పాపగ్రహాల మధ్య ఉండడం వల్ల పాపకర్తరిలో పడిపోయాడు అన్నమాట. కేతువు శని మధ్య ఉండడం వల్ల పాపకర్తరిలో పడిపోవడం వల్ల గురువుకు సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఇక్కడ ఈ జాతకుడికి అందుబాటులో లేకుండా పోయినాయి అన్నమాట. సో ఈ విధంగా పంచమంలో పాపగ్రహాలు, పంచమాధిపతి పంచమం నుంచి 1000 స్థానంలో నీచిపడడం, అలాగే ఆ పంచమాధిపతికి కుజుడి నుంచి మనకు కేంద్రాల్లో ఆ పంచమాధిపతి ఉండడం. సో ఈ విధంగా లగ్నం నుంచి సంతానానికి సంబంధించి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు మూసుకుపోవడం జరిగింది. మరి చంద్రుడి నుంచి చూసుకుంటే పంచమం మీద కుజుడు దృష్టి, పంచమాధిపతి నీచపడ్డ రవితో కలిసి 9వ ఇంట్లో ఉండడం, ఆ విధంగా చంద్ర రాశ్యాధిపతి నుంచి అన్ని దారులు మూసుకుపోయింది. మరి సంతానాన్ని కారకుడైన గురువు ఎక్కడ ఉన్నాడంటే కుంభరాశిలో పడడం. ఆ కుంభరాశికి అటు ఇటు కూడా పాప గ్రహాలు ఉండి పాపకర్తడి యోగంలో ఉండడం వల్ల గురువు
సంతానానికి సంబంధించి ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. సో, ఈ ఈ విధంగా జాతకుడికి 4 వివాహాలైనప్పటికి కూడా సంతానం కలగలేదు. సో, ఇది. సో, అందుకే దీన్ని మనము దృఢ కర్మ అంటే ఈ జాతకుడు పోయిన జన్మలో కర్మ దృఢంగా చేయడం వల్ల ఇటువంటి స్థితి కలిగిందనమాట. సో, ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. స్వస్తి.